యేసు ప్రభు పరిచర్లో కానా అనబడిన వివాహ విందులోనికి వెళ్ళాడు. సాధారణమైన రంగు, రుచి, వాసన లేని నీళ్లు మధురమైన ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. 5,000 మందికి ఆకలి అవుతుంటే 5 రొట్టెలు 2 చిన్న చేపల చేత 5,000 మందికి పైగా ఆకలిని తీర్చి ఆహారాన్ని పంచాడు. ఆయన చేతిలో ఉన్న 5 రొట్టెలలో మార్పు వచ్చింది. గెరాసేనుల దేశంలో దయ్యం పట్టిన వాడు వానినెవడు సాధుపరచనేరక కాళ్ళు చేతులకు సంకెళ్ళు వేయబడి సమాధులలో నివసిస్తుంటే రాత్రంతా ఆ వ్యక్తి కోసం ప్రయాణము చేసిన యేసయ్య ఆ వ్యక్తిని కలుసుకున్నప్పుడు అతనిలో ఉన్న దయ్యాలు వెళ్ళిపోయాయి. అతను స్వస్థ చిత్తుడై ఉన్నాడు. సమాధులలో ఉన్న ఒక దయ్యం పట్టిన వ్యక్తిలో మార్పు, సాధారణమైన నీటిలో ఒక మార్పు, 12 సంవత్సరాల సమస్య రక్తస్రావ రోగం, రహస్యంగా యేసయ్య వస్త్రపు చెంగును ముట్టింది. ఆమె శరీరంలో ఆరోగ్యంలో మార్పు వచ్చింది. ఓ పూట యేసు ప్రేమించే లాజరు చనిపోయి 3 దినములైంది. సమాధిలో ఉన్నాడు. యేసు మెల్లగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. లాజరు సమాధి వద్దకు వెళ్ళి, లాజర్ బయటికి రా అని పిలిస్తే మృతతుల్యమైన లాజరు దేహంలో మార్పు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరిని కలుసుకుంటే వాళ్ళలో ఒక మార్పు. ఎండవేళ యాకోబు బావి దగ్గర ఒక సమరయ స్త్రీని కలుసుకున్నాడు. అమ్మా దాహమిమ్మని అడిగితే, నేనిచ్చి నీళ్ళు తాగితే నువ్వు దప్పికొనమంటే, నీ పెనిమిటి ఎక్కడంటే, నా పెనిమిటి లేడంటే ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడని ఆమె రహస్య జీవితాన్ని బయలుపరిచి ఆమె పాప జీవితం నుంచి ఆమెను పరిశుద్ధపరచడానికి పిలుపునిస్తే అక్కడి కుండను విడిచిపెట్టి సమరయ పట్టణానికి వెళ్ళి సాక్షిగా మారింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూశాను అని ఆమె జీవితంలో రహస్యముగా కలిగి ఉన్న ఆ పాపాలని బహిరంగముగా ఒప్పుకొని అనేకులను ప్రభువు పాదాల దగ్గరికి తీసుకుని వచ్చింది. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీలో మార్పు. యేసు ఎక్కడ ఉంటే అక్కడ మార్పు. ప్రియులారా, ఈరోజు నేను అడుగుతున్నాను, యేసు నీలో ఉన్నాడా? యేసు నీ ఇంట్లో ఉన్నాడా? యేసు నీ కుటుంబంలో ఉన్నాడా? యేసు నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నాడా? యేసు నీ రహస్య జీవితంలో ఉన్నాడా? యేసు ఎక్కడ ఉంటే అక్కడ మార్పు. ఈరోజు యేసు నామం సమాజంలో బాహటంగా అవమానపరచబడడానికి కారణం మారని జీవితాలు, మార్పు లేని జీవితాలు. నేను అడుగుతున్నాను, యేసు గనక ఉంటే మారుతావు, మారి తీరాల్సిందే.